హాయ్ అండి, ఈరోజు వీడియోలో మనం హెల్తీగా కొబ్బరి అలసందల పులిహోర తయారు చేద్దాం. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దీనికోసం ముందుగా కట్ చేసిన ఒక చిప్ప కొబ్బరి, 1 టీ స్పూన్ జీలకర్ర, రుచికి తగ్గట్టు ఉప్పు, కారాన్ని బట్టి పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. 1 రెబ్బ కరివేపాకు, కావాలనుకుంటే కొత్తిమీర వేసుకోవచ్చు. నా దగ్గర కొత్తిమీర లేదు, అందుకే వేయడం లేదు. కడాయి పెట్టి కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని వేడి చేసుకోవాలి. నూనె వేడైన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 రెబ్బ కరివేపాకు, 5-6 ఎండుమిర్చిని ఎంచుకొని వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ ఉద్దిపప్పు, 1/2 టీ స్పూన్ ఇంగువ వేసుకొని 2 మీడియం సైజు ఉల్లిపాయలను నిలువుగా సన్నగా కట్ చేసుకుని వేసుకుని ఉల్లిపాయను వేపుకోవాలి. ఉల్లిపాయ వేగిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న కొబ్బరి పొడిని వేసుకొని 1 నిమ్మకాయ రసాన్ని మొత్తాన్ని పిండుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని మొత్తం కలిసే విధంగా ఒకసారి కలుపుకొని సిమ్లో 2 నిమిషాల పాటు కొబ్బరి పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి. ముందుగా ఉడికించుకున్న అలసంద గింజలను వేసుకొని పోపులో కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ టైంలో కాస్త ఉప్పును వేసుకోవచ్చు. తర్వాత రైస్ వేసినప్పుడు కాస్త ఉప్పును వేసుకుని అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకుని ఉడికించి చల్లార్చుకున్న రైస్ని వేసుకుని మొత్తం కలిసే విధంగా కలుపుకుంటూ కొద్దిగా సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. మీకు తక్కువ అయితే యాడ్ చేసుకోండి, లేదంటే అవసరం లేదు. మొత్తం కలిసే విధంగా కలుపుకొని లంచ్ బాక్స్లోకి సర్వ్ చేసుకోవడమే. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. ప్రసాదంగా కూడా ఈ పులిహోర చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.